పాప వినాశనం. తిరుమలకు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం అనే తీర్థం ఉంది. పాప వినాశనం తీర్థంలో స్నానం చేస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోయి పునీతులవుతారని అంటారు. పాపాలన్నిటినీ నాశనం చేసే తీర్థం కాబట్టి దానికి పాపనాశనం అనే పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ తీర్థం జలపాతంలాగా ఉండేది. కానీ నేడు అక్కడ డ్యాం కట్టేశాక కృత్రిమంగా డ్యాంకు ముందు కుళాయిలతో స్నానాలు ఏర్పరిచారు. పాపనాశనంలో సకల సంపదలు వస్తాయని అంటారు. దీనికి ఒక కథను చెప్తారు. పూర్వం భద్రమతి అనే పండితుడు ఉండేవాడు. అతనికి 6 భార్యలు. కాలక్రమంలో అతనికి 200 మంది పిల్లలు పుడతారు. అతను పేదవాడు కావడం వల్ల పిల్లలను పోషించలేక చాలా బాధపడేవాడు. తన భర్త బాధను చూడలేక అతని భార్యల్లో కామిని అనే పేరు గల ఒక ఆమె సలహానిస్తుంది. మా తండ్రి పేదరికంలో ఉన్నప్పుడు పాప వినాశనం తీర్థంలో భూదానం చేశాడు. అప్పటి నుండి అష్టైశ్వర్యాలు కలిగాయి. ఆ విధంగా మనము భూదానం చేద్దాం అని చెప్తుంది. దానికి భద్రమతి సరే అంటాడు. తిరుమలకు చేరి స్వామివారిని దర్శనం చేసుకుంటాడు. తర్వాత పాపనాశనానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఒక విష్ణు భక్తుడికి కొంత భూమిని దానంగా ఇస్తాడు. దానికి విష్ణువు సంతోషించి అతడికి ప్రత్యక్షమై సకల సంపదలతో వర్ధిల్లమని ఆశీర్వదిస్తాడట. ఓం నమో వెంకటేశాయ.